ఇట్స్ చాలా రోజుల పాటు జరుగుతుందనమాట ప్రాబ్లం. దీనికి ముఖ్యంగా మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకు రెడీమేడ్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్, ఈ టిన్ ఫుడ్స్ అండ్ క్యాన్ ఫుడ్స్ అండ్ రెడీమేడ్ స్వీట్ బాగా హై షుగర్ ఉన్నటువంటి ఐసింగ్ షుగర్ అంటారు ముఖ్యంగా. ఐసింగ్ షుగర్ గానీ, గ్లూకోజ్ అంటారు చూడండి. మనం గ్లూకాన్ డి బాగా తియ్యగా ఉండేటువంటి లేకుంటే సాకరిన్ అంటాం. చక్కెరతో కూడినటువంటి ఇగ మీకు తెలుసు గదా! చాలా రకాలైనటువంటి తియ్యగా ఉండేటువంటి ఆహార పదార్థాలన్నిటిని ఆపేయాలండి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ రెండోదేంటంటే రెడీమేడ్ ఫుడ్స్ అన్నీ ఆపేసి ఇంట్లోనే వంటలలో తయారైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం. మూడవది నూనెలో నుంచి వచ్చినటువంటి ఆహార పదార్థాలు మాక్సిమం మానేయాలి. బరువును మనము కంట్రోల్ చేసుకోవడం. అంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ వాటిని తగ్గించి, ఎక్కువగా ప్రోటీన్ సప్లిమెంట్ అండ్ ఫ్యాట్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఫ్యాట్ గూడా అంటే డైరెక్ట్‌గా పచ్చి నూనె గనుక మనం తీసుకుంటే చాలా మంచిది. ఈ పీసీఓఎస్ వాళ్ళకు. అంటే షుగర్ అండ్ కార్బోహైడ్రేట్స్ మాక్సిమం తగ్గించాలి. మైదా మీకు తెలుసు మైదా, గోధుమ రొట్టెలు అంటే గోధుమ పిండితో తయారైనటువంటివి కూడా బాగా షుగర్‌కు అంటే